క్రైస్తవుడు జీవించవలసిన స్థలమే. చేప ఎక్కడ బ్రతుకుతుంది? నీళ్ళలో బ్రతుకుతుంది. నీళ్ళు బయటకు వస్తే చచ్చిపోదు. పక్షి ఆకాశం గాలిలో బ్రతుకుతుంది. దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పెడితే చచ్చిపోతుంది. చెట్టు ఏ విధంగా బ్రతుకుతుంది? ఏర్లని భూమిలోకి వెళ్ళి ఆ నీరు చెట్టుకు అందిస్తూ ఉంటే చెట్టు పచ్చగా ఉంటుంది. మరి క్రైస్తవుడు ఎక్కడ బ్రతుకుతాడు? లోకంలో చచ్చిపోతాడు. లోకంలో చచ్చిపోతాడు క్రైస్తవుడు. చేప బయటకు వస్తే ఏ విధంగా చస్తుందో, పక్షి నీటిలో పెడితే ఏ విధంగా చస్తుందో, పక్షి గాలిలో బ్రతకాల్సిందే, రూల్ ఆఫ్ ద గాడ్. చేప నీటిలో బ్రతకాల్సిందే, చెట్టు ఏళ్ళు భూమిలో ఉండాల్సిందే. ఇది ఈ రూలు మనం పెట్టింది కాదండి, దేవుడు పెట్టిన రూలు. అట్లాగే క్రైస్తవుడు బ్రతికే స్థలం దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మాత్రమే క్రైస్తవుడు బ్రతకగలడు. ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ దాన్ని గమనించగలిగితే నిశ్చయంగా ఆ క్రైస్తవుడు దీవించబడుతూనే ఉంటాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట ఉంది. నేను ఈరోజు ఫిలిప్పీ పత్రికను టీచ్ చేయబోట్లేదు, కానీ ఈ మాట మీకు చూపించాలనుకున్నాను. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, క్రీస్తు యేసునందలి, ఇన్ క్రైస్ట్, ఇన్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ మాటలు దాదాపు 134 సార్లు పౌలు మహాభక్తుడు వాడాడు ఆ పత్రికలో. ఇన్నిసార్లు పదే పదే ఇన్ క్రైస్ట్, ఇన్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద లార్డ్ అనే మాట, నాట్ జీసస్ క్రైస్ట్ అనే మాట వాడాడు. అంటే క్రైస్తవుడు ఎక్కడ బ్రతకాలో నొక్కి చెప్తున్నాడు పౌలు మహాభక్తుడు. అది బ్రతికే స్థలం అదే. క్రీస్తునందు పరిశుద్ధులు బ్రతుకుతారు, క్రీస్తునందు వాళ్ళు బలవంతులుగా ఉంటారు, క్రీస్తునందు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. చేప నీటిలో ఉంటేనే బ్రతుకుతుంది, పక్షి గాలిలో ఉంటేనే బ్రతుకుతుంది, చెట్టు ఏర్లు భూమిలో ఉంటేనే బ్రతుకుతుంది. అట్లాగే క్రైస్తవుడు కూడా. చూడు యోహాను రాసిన శుభవార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలో పనికిరాని తీగలను ఆయన తీసివేయరు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిశ్చయునుడి, మీ యందు నేను నిశ్చయుడును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు మీరు ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిశ్చయుడునో, నేను ఎవరైనా నిశ్చయుడునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడదు. దేవుని ఆజ్ఞలు మన యందు అవునన్నట్టుగా ఉండాలి. దేవుని 10 ఆజ్ఞలు అవునన్నట్టుగా ఉండాలి. ఏంటి 10 ఆజ్ఞలు? నేను తప్ప వేరొక దేవుడిని కొనకూడదు, అందుకే దేవుడు కూడా మించి నువ్వు దేన్ని ప్రేమించకూడదు, ఏ విగ్రహాన్ని నువ్వు పూజ చేయకూడదు, ప్రతిదీ ఆయన నామాన్ని మహిమకరంగా ఉండాలి. నువ్వు భోజనం చేసినా, పాలన చేసినా, నువ్వు మాట్లాడినా, నువ్వు ప్రార్థన గుడికి పెట్టించుకున్నా ఆయన నామాన్ని మహిమకరంగా ఉండాలి. 6 రోజులు కష్టపడి పనిచేయాలి, 7వ దేవస్థానంలో ఖచ్చితంగా హాజరవ్వాలి. నీ తండ్రిని వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళు తింటా తిండి, కట్టుకోవడం బట్ట ఖచ్చితంగా ఇవ్వాలి, వాళ్ళని ఆదరణగా మాట్లాడాలి. తదుపరిగా నరహత్య చేయకూడదు. ఎవరిని మనం పొడం, కానీ పొడిసే మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఎవరిని చంపే మాటలు మాట్లాడుతూ ఉంటాం. అలా అందరూ చేయకూడదు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. వ్యభిచరించడం అంటే కేవలం శరీరపరమైన వ్యభిచారం నుంచే బైబిల్ మాట్లాడలేదు, ఆత్మ సంబంధం వ్యభిచారం.
భర్త సృష్టికర్తను విడిచిపెట్టి మరొక వైపు వెళ్ళటం, ఎక్కడికో అది ఉంది ఇది ఉంది అని చెప్పి కోడిగుడ్డులో ఉందట, ఏదో ఉందట, అక్కడ పరిగెత్తడం, అది వ్యభిచారం అవుతుంది. దొంగెళ్ళకూడదు. ఎవరు జేబులు క్రైస్తవులు కొట్టరు, కానీ దేవుని జేబునే కొడతారు. దశభాగం నా సొమ్ము అని చెప్పాడు. ఆయన కానుక మందిరం దిగి రావాల్సిన సొమ్ముని వాళ్ళు దేవుని జేబునే కొడతారు. ఎంత ధైర్యం ఉందో క్రైస్తవులు, ఎంత దరిద్రంలో ఉంటారు చాలా మంది. అస్తవ్యస్త ఆర్థిక స్థితి కదా, మానసిక స్థితి కారణం. మానసిక స్థితి కూడా కావాలంటే ఆర్థిక స్థితి సరిగా లేవు, అన్బ్యాలెన్స్ ఉన్నాయి. ఎందుకు కారణం ఏంటంటే అది దేవుని జేబుని కొట్టారు కాబట్టి అది మానసికంగా ఆ విధంగా ఉన్నారు. ఫైనాన్షియల్గా స్టంబ్లింగ్ బ్లాక్ అని వణిపోతూ ఉంటారు. సరిగ్గా ఉండదు ఆర్థిక స్థితి. నా ఆర్థిక స్థితి ఎప్పుడు స్టెబుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు దేవుని జేబుని కొట్టిన వ్యక్తి కాదు. దేవుని నమ్మకంగా ఇంకా జర ఎక్కువగానే ఇస్తాం మేము. దశభాగం బాక్స్ ఉంటుంది, ఎక్కువగా వేస్తూ ఉంటాం దానిలో. ఎందుకంటే ఎక్సెస్గా వాడాలి. దైవ సేవకులకి, ఇంకెవరైనా అవసరం ఉన్న వాళ్ళకి, ఇంకా పిల్లల చదువులకి అంటే ఎక్సెస్గానే కట్టుకోవడం, బట్ట తింటాను, తిండిస్తే చాలు ప్రభా, నమ్మకంగా పనిచేస్తుంది. ఒక రూల్ పెట్టుకున్నాం దేవుని సన్నిధిలో, ఒక నిబంధనలో. మన నిబంధన ప్రజలం దేవునితో ఒక నిబంధన చేసుకున్నాం. దైవజన్మ ఈ విషయాన్ని పరిశుద్ధాత్మకు జ్ఞాపకం చేసుకుని మీకు ఒక మాట చెప్తాను. మనము నిబంధనలో పిలువబడ్డాం. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు వ్యక్తులు ఒక నిబంధనలో ఉంటే ఇద్దరికి పార్ట్నర్షిప్ ఉండదా? మన ఒక వ్యక్తి అనే ఒకరికి వచ్చి భయం చేసి వెళ్ళిపోతాను మాత్రం ప్రాణం పెట్టి నేను మాత్రం 50 రూపాయలు కోటి రూపాయలు మా ఇద్దరు నిబంధన చేసుకుని వ్యాపారం చేద్దామని కుదిరిదా? కుదరదు కదా. ఇద్దరు పార్ట్నర్షిప్ ఉంది. మన నిబంధన ప్రజలం, మన నిబంధన పిచ్చాడు ఆయన. ఆ పాపం ఉంది భాగం. ఆయన ప్రాణం పెట్టాడు మనం ప్రేమించి. మనం కూడా ప్రాణం పెట్ట బదులమై యోహాను రాసిన 3:16, యోహాను సువార్త 3:16, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 రెండింటిని పోలిస్తే మీకు అర్థమవుతుంది. యోహాను రాసిన సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసం నశింపదించి జీవాన్ని పొందినట్లుగా దేవుడు ఆయన్ను అనుగ్రహించను. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టేది కనుక మనమును మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బదులమై ఉన్నాం. ప్రాణం ఇది కూడా ప్రాణం, ఈ బలి కాదు. ఏదో భయం చేసుకెళ్తాను అంటే ఇది భయం చేసుకునే కేంద్రం కాదు. బయట భక్తులు చాలా మంది ఉన్న లోకంలో ఇది భయం కేంద్రం కాదు. ఆయన కోసం ప్రాణాలు పెట్టాడు. నీవు కూడా ప్రాణం పెట్టేంత ప్రేమతో బ్రతకాలి. అందుకే దేవుడు పిలిచాడు నిబంధనలోకి. చాలా మంది నిబంధన ప్రజల విషయాలు మర్చిపోతారు. దొంగిలకూడదు. నిబంధన ప్రజలు మనం కాబట్టి దేవుల్లో ఉన్న త్యాగం మనలో కూడా ఉండాలి. దేవుల్లో ఉన్న ప్రేమ మనలో కూడా ఉండాలి. అందుకే అన్నాడు ఏమండి, పరిశుద్ధ కాలం అంతా చదువుతుంటే కొన్ని విషయాలు ఎంతో ఆకర్షిస్తూ ఉంటాయి. మా ఊళ్ళో సామెత కూడా గుర్తొస్తుంటుంది. వాడట చెరువు మీద అడిగాడట. అడిగితే నష్టపోయేది ఎవరండి? అడిగిన వ్యక్తి నష్టపోతాడుగా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను ప్రేమిస్తా, అతను నన్ను కనపరుస్తున్నాడు కనుక నేను అతను కనపరుస్తా, అతను నా తట్టు తిరిగి అతను తట్టు తిరుగుతా. మనం మూవ్ కాకుండా దేవుడు మూవ్ కాడు. నువ్వు అడిగావు అనుకోండి, అడిగింది నష్టపోయి నువ్వే. దేవుని వైపు నువ్వు మళ్ళుకుంటే ఆయన వైపు మళ్ళుకుంటాడు. దేవుడిని కనపరిస్తే ఆయన కనపరుస్తాడు. దేవుడిని నువ్వు ప్రేమిస్తే దేవుడిని ఆయన ప్రేమిస్తాడు. నువ్వు అట్టాగా వచ్చి అట్టాగే వెళ్తావు అనుకోండి, పై భక్తి చేస్తావు అనుకోండి, అట్టాగే ఉంటావు. నీకు దొరికేది ఏంటి తెలుసా? కప్పు కొట్టే నత్త గొల్లలు. ఒడ్డును తిరిగి వెళ్తూ ఒడ్డుని వెళ్తాం అనుకోండి, అయ్యే దొరుకుతాయి. లోపలకు వెళ్ళాలి, సముద్రం గర్భంలోకి వెళ్ళాలి, వల విస్తరాలి. అక్కడ విస్తారమైన చేపలు రాసుకున్నాయి. మన మూవ్ కాకుండా దేవుడు మూవ్ కాడనే విషయం మీరు మర్చిపోవాలి. ఏ విషయంలో సరే నీ జీవితం చొరబడి నీ జీవితాన్ని కల్పించుకుని ఏది చేయడానికి ఆయన అది అవసరమే లేదు. ఒక ఆయన అన్నాడు కదా, నిజంగా యేసుక్రీస్తే కదా దేవుడైతే నా నోట్లో ఉన్న బీడీ తాగేమను, నేను తాగే బాటిల్ తాగేమను, నన్ను తాగకుండా చేయమను. నేను అన్నాను కదా, నువ్వు ఇష్టమైన తాగను ఆయన, నేను దండం పెడతాను. నీ ఇష్టమైన రోమాతగా మంచాలు పడతావుగా, డాక్టర్లు చెప్తారు ఎవడల్లా కాదు నువ్వు చావటమే అంటారు కదా. అప్పుడు యేసయ్య ఉన్నాడని గుర్తు చేసుకో. అప్పుడన్నా గుర్తు చేసుకో, యేసయ్య ఉన్నాడు, ఆయన కాపాడతాడు, నేను స్వస్థపరుస్తాడు. అప్పుడన్నా గుర్తు చేసుకుని ఆయన వైపు తిరిగావు అనుకో, అప్పుడైనా నేను మనసు నుంచి పైకి చెప్తానని చెప్పాను.
హల్లెలూయా. అంతేగాని నీ అవసరం లేకుండా నువ్వు పిలవ పేరండానికి వెళ్ళే దేవుడు కాదు ఈయన. పిలవపోయినా కానీ భోజనానికి అని చెప్తా ఉంటారు. అది పిలవరు కానీ భోజనాలు దొరుకుతాయి కదా, ఏదో ఒక పెట్టుకోవడానికి వెళ్తారు, భోజనం చేసి చెప్తారు. అలాంటి కాదు నా యేసయ్య. నువ్వు పిలవకుండా ఎన్నడూ కూడా యేసయ్య నీ జీవితంలోకి రాదు. నువ్వు ఆహ్వానిస్తేనే నీ జీవితంలోకి వస్తాడు. నీ జీవితంలో అనుమతిస్తేనే ఆ కార్యం జరిగిస్తాడు. యాయుడు బంధువులు మొత్తాన్ని బయట పంపించేస్తారు. అరే ఎందుకురా మీరు అందరూ ఎందుకు మందికి వస్తారు చెప్పండి? సస్తే ఆడటానికి మందికి వస్తారు, పెడితే తినడానికి మందికి వస్తారు, అంతే కదా. మీరు అందరి ముందు బయటపడి నా రక్షకుడు వచ్చాడు, నాతో నా యేసయ్య వచ్చాడు, మీరందరూ బయటకు వెళ్ళాలని చెప్పి యేసయ్య మాత్రమే చనిపోయిన తన కుమార్తెను తీసుకొచ్చాడు. ఏం జరిగింది ఆ రోజు? చనిపోయిన కుమార్తె యేసయ్య తిరిగి లేపాడు. హల్లెలూయా. యేసయ్య మన జీవితాల్లో పనిచేద్దాం. ఆయన వేరుగా ఉండి మనం ఎండిపోతాం, కాలిపోతాం. ఆయన ఆజ్ఞల మధ్య మనం బ్రతికితే నిశ్చయంగా దీవించబడతాం. దొంగిలకూడదు, దేవుని సొమ్ము దొంగతనం చేయకూడదు. జర భద్రం బిడ్డ, దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నావేమో. ఒక పెద్ద బిల్డింగ్ రెడీ అయింది, ఆ బిల్లు అందరికీ కట్టడానికి లక్షల బిల్లు హాస్పిటల్ బిల్డింగ్ రెడీ అవుతాడు. ఎందుకంటే దొంగతనం చేసావు కదా ఇక్కడ, నువ్వేమో డబ్బు తిరిగి శాతం ఇది కూడా హాస్పిటల్ బిల్లు కట్టేస్తావు. అమ్మో ఎంత నాకు గుండె పైపు అంత బిల్లు అయ్యి అలా స్థాహత్పై కట్టే బిల్లు కాదు, ₹1,00,000 బిల్లు, 3 లక్షల బిల్లు. అమ్మో అది ఉన్నది మొత్తం కూర్చి కడతారనమాట. మరి దేవుని నమ్మకం ఉంటే చాలా సరిపోతుంది కదా. దేవుని నమ్మకం ఉంటే ఆ బిల్లు ఏమో నాకు అంత బిల్లు రాదు ఎప్పుడు ఇంతవరకే. ఈ 30 years 30 సంవత్సరాల జర్నీలో అలాంటి పెద్ద బిల్లు ఏమి లేవు నాకు. కానీ అంటే దేవుని నమ్మకంగా ఉన్నా కాబట్టి కొద్దిగానే పోయింది. మీకు తెలుసా, ఒక 10 సంవత్సరాల తర్వాత రాబోయే రోగం పెద్ద గుంట, అది మొత్తం 10 సంవత్సరాలు మనం నేను చెల్లించే దశ బాగా పూర్తి చేస్తాయని దేవుడు ముందే పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఎందుకంటే మార్గాన్ని సరాలు చేసుకుంటూ వెళ్తారు ఫైనాన్షియల్గా, ఎక్కడ దెబ్బలేదు కూడా. 10-20 సంవత్సరాలు వచ్చి ఆ గుంటని ముందే పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఇక్కడ నమ్మకం ఉంది కాబట్టి ఏ గొయ్య మనకు రాకుండా పూర్తి చేస్తాడు. అది గొడవ చెప్పడం అనేది కేవలం అవివేకం, అవిధేయత, అవిశ్వాసం వల్ల ఆ గుంటలో పడిపోయి కోలుకోలేక అలాగే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. చిన్న విషయాలు పెద్ద 10 times లారీ ఆగిపోవడానికి ఒక పెద్ద యాక్సిడెంట్ జరగవసలా ఒక చిన్న మేలు కొడితే ఆగిపోతుంది. అక్కడ ఒక చిన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నా. చూడండి, ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను, అది మీరే చెప్పాలి. ఈరోజు కృతజ్ఞత కోడికలు జరిగే సీజన్లో మనం ఉన్నాం. కృతజ్ఞత ఎక్కడుందో మీరు చెప్పాలి. చూడండి, ఆదికాండం వెళ్దామా? 18వ అధ్యాయం ప్లీజ్. ఆదికాండం 18వ అధ్యాయం. నేను ఎక్కువ వర్తమానం దర్శకోలేదు, కొద్ది విషయాలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. దానికి మీరు చెప్తే త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆదికాండం 18వ అధ్యాయం. ఆ రోజు 3 దేవదూతలు వచ్చారు ఎండవేళ. అబ్రహాము గుడారం ద్వారం దగ్గర, సింధూర వనంలో గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడు. ప్రశాంతంగా కూర్చుని అలా ఆకాశం చూస్తూ ఉన్నాడు. అది కన్నెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతనికి ఎదురుగా నిలబడ్డారు. వారు చూసి గుడారం వాకిట నుండి వారిని ఎదుర్కొంటే పరిగెత్తి జ్ఞానం మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంది కదా, ఇప్పుడు నీ దాసుని దాటిపోదు, నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అవసరం తీర్చుకొని కొంచెం ఆహారం తెచ్చదును, మీ ప్రాణాలను బలపరుచుకొని తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా నీ దాసుని యొద్దకు వచ్చి తిరగను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా
అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచుండేనో. దీనిలో ఎక్కడ కృతజ్ఞత బాగుందని చెప్పండి. ఎక్కడ కృతజ్ఞత భావం కనిపిస్తుంది మీకు అక్కడ ఈ లేఖనాల్లో? ఏమండి? త్వరగా అనే మాట, పరుగెత్తి అనే మాట, ఆ తర్వాత నిలబడి ఉండి శ్రద్ధగా భోజనం చేస్తుంటే దైవజనులు వచ్చారు ఇంటికి, భోజనం చేస్తుంటే నిలబడి ఉన్నాడట. నిలబడి ఏం కాదు వడ్డిస్తున్నాడట. దైవజన్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాముని అంత గొప్ప స్థాయికి హెచ్చేసాం కదా. కారణం తెలిసి అబ్రహాము దేవుని ఎక్కడో ఉంచాడు. మేము హల్లెలూయా. ఎక్స్టోల్, కృతజ్ఞత అంటే ఎక్స్టోల్ అనే మాట వాడు, ఈఎక్స్టీఓఎల్, ఎక్స్టోల్ అనే మాట వాడబడి అంటే ఉన్నతమైన స్థాయిలో గౌరవాన్ని ఇవ్వటం. మేము హల్లెలూయా. చూడు, ఈ వచనాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ సమయంలోనే మరొక వచనాన్ని కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. రాజుల గ్రంథం షూనేమి గారు, కనురాల షూనేమి గారి దగ్గర కూడా వెళ్దాం. కనురాలైన షూనేమి గారు మనం చూస్తాం. 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, దైవజనుడు ఎలీషాట షూనేము పట్టణానికి వెళ్ళాడు. గనురాలు అనే ఒక స్త్రీ, నిజంగా పేరు ముందు పరిశుద్ధాత్మగా రాపించాడు గనురాలు. ఎందుకు గనురాలు అయిందంటే ఆమె దైవజనుడు కనపరిచింది కాబట్టి, దేవుని పక్షంగా వచ్చిన దైవజనుడు కనపరిచింది. దైవజన్మ దైవ సేవకుడు చేర్చుకునే విధానం ఉంటే దేవుడిని చేర్చుకున్నట్టే లెక్క. అది మర్చిపోకండి. అది పాస్టర్ అయినా, పాస్టర్ గారైనా, విశ్వాస అయినా అక్కడ లెక్కే తప్పదు. దైవ సేవలు ఎలాంటి హృదయంతో మనం చేర్చుకుంటున్నామో, దైవజనుడు గురుపతి మోహన్ గారు వాక్యపరిచయ నిమిత్తమై కోదాడ వస్తున్నారని తెలుసు మా, కానీ ఆయన జర్నీలో ఉండగా ఫోన్ కాల్ వచ్చింది, ఆయన ఇక్కడే ఉంటారు అని 2 days. అప్పుడు నా గుండెలో రైలు పెరిగింది. ఎందుకంటే ఆయన ఏసీ ఏదో హ్యాపీగా ఉండగా. కాబట్టి వెంటనే నేను షాపు ఫోన్ చేసి చెప్పాను, బాబు 1 hourలో ఏసీ కదా బిగిస్తే నువ్వు ఎంత చెప్తే అంత చెక్కిచ్చేస్తా అని చెప్పాను. 30,000 అండి అన్నారు. 30,000 చెక్కిచ్చాను. 1 hourలో ఖచ్చితంగా భోజనం వచ్చి గేట్ తీసి లోపలికి వెళ్ళే టైర్ కదా పెట్టి మొత్తం పక్కన పెట్టేశారు, బిగించేసి. నేను అనుకున్నాను కదా దగ్గరే కదా, చాలా స్పీడ్ కాదు అది. డ్రైవర్ కూడా చాలా అనుభవజ్ఞుడు. ఆర్టీసీ ఉద్యోగం వచ్చిన మానుకుని, అయ్యా నేను బ్రతికినంత కాలం నీ కారే తోలుతాను అంతే, నేను అదే డెడికేట్ చేసుకున్నాను అని గవర్నమెంట్ పోస్ట్ని కూడా వదిలేసుకుని మోహిత్ గారు కారు తోలడానికి అంచే కొద్దిపాటి శాలరీకి బైండ్ అయ్యి కారు తోలడానికి నా జీవితం సమర్పించిన వ్యక్తే. మోహిత్ గారికి ఎంత వయసు ఉంటుంది దాదాపు ఆయన కూడా అంతే వయసు ఉంటుంది. ఆయన ప్రయాణం చేసే కారు దాదాపు 50 లక్షల రూపాయల కారు. అలాంటి కారు ఒక ½ an hour కూడా పట్టదు ఆయన. ఒక 30 గంట గంట బావు. మాకైతే గంట బావులో గంటన్నర వెళ్ళిపోవచ్చు అండి. ఆ కారు గంటన్నరలో వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అలాంటి స్పీడ్ కారు కాబట్టి వెళ్ళిపోతారేమో డైలీ అనుకున్నాను. ఇక్కడ 9కి అయిపోతుంది, మళ్ళా 10 కల్లా అక్కడ ఉంటారు, 10:30 కదా అంటారు కాబట్టి. కానీ ఫోన్ కాల్ ఏంటంటే మీతోనే ఉండాలి అని వస్తున్నారు నాన్నగారు అని ఫోన్ చేసి చెప్పారు. అంటే ఇంకా పరిస్థితి ఎలా ఉండదు ఊహించారు. దైవసేవకులు మన ఇంట్లో ఉంటున్నారు అంటే ఎంత ఆనందమో. ఆ రోజంతా ఆ 2 రోజులు మాతో గడిపారు, ఎందరూ మేము మర్చిపోలేం. ఆయన ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా, లేక ఒక కుమారుడితో ఏ విధంగా, ఒక పేరెంట్ ఏ విధంగా ఉంటాడు, ఆ విధంగా మా ఇంట్లో ఉన్నారు. మేము భోజనం చేసినప్పుడు మాతో కలిసి భోజనం చేశారు, మాతో అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు. చిన్నపిల్లలాగా కొంచెం స్నాక్స్ పెట్టుకుని తింటూ
మాతో మాట్లాడుతూ అనేక విషయాలు చెప్తూ వచ్చారు. దైవ సేవకుని పాదాలు ఎంతో సుందరమది. దైవ సేవకుని ప్రేమిస్తే నిశ్చయంగా దేవుని ప్రేమించండి. దైవ సేవకు కప్ ఆఫ్ వాటర్ ఇస్తే దేవుడికి ఇచ్చండి లెక్క. దైవ సేవకుని మనం ఎంతగా కనపరుస్తున్నామో అంతగా దేవుడిని కనపరచండి లెక్క అని పరిశుద్ధంగా దేవుడు చెప్పాడు. యేసయ్య చెప్పాడు, నేను పంపిన వారిని మీరు చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టు లెక్క, నన్ను చేర్చుకుంటే నా తండ్రిని చేర్చుకున్నట్టు లెక్క అని చెప్పాడు. ఇక్కడ ఆ శ్రద్ధ అబ్రహాములో కనిపించింది. షునేము పట్టణస్థురాలు విషయం మనం ఎంత చదువుతున్నాం. గనురాలట ఆమె. ఎందుకు గనురాలట? భోజనము రమ్మని అతని బలవంతము చేసింది కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆ వెంట భోజనం చేయించి వచ్చాను. కాగా ఆమె తన పినిమిటిని చూచి మన ఎంతకు వచ్చుచు పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడని ఎరుగును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదుము. అతను మన ఎద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చు అని చెప్పాను. దైవజనుడి కోసం ఒక రూమ్నే కట్టించారు వాళ్ళు. కొట్ట చెప్పడం ఆమె 4 అంతగా ఆమె దేవుడిని కనపరిచింది కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత కుమారుడు చనిపోబోతున్నాడు. దానికి ముందుగానే దేవుడు అద్భుతాన్ని చేయడానికి రెడీ చేశాడు. చనిపోయిన కుమారుడు తిరిగి మళ్ళా దేవుడు దైవజనుడి ద్వారా దేవుడు బ్రతికించాడు. అంత ఘనమైన కార్యం, అంత లోయలో పైకి లేవనైతే అంత ఎత్తైన శిఖరానికి అంత ఘనమైన కార్యం దేవుడు చేయడానికి ముందుంచి ఆమె దేవుడిని దైవజనుడిని కనపరుస్తూ వెళ్ళి నేను మావ చేస్తున్నాను. ఆమె నావది దైవసేవకులారా, దేవుని బిడ్డలారా, దైవ జనమ నేను మావ చేస్తున్నాను. దేవుడిని మనం ఎంతగా కనపడ అన్నాడు. అబ్రహాము ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆ శ్రద్ధ అంతా కూడా కృతజ్ఞత భావమే. ఆమె హల్లెలూయా. ఈ షునేము యొక్క శ్రద్ధ అంతా కూడా కృతజ్ఞతతో నిండిన హృదయమే. చాలా మంది దైవసేవకుడు వస్తాడు ఏంటడా, రండి కూర్చుంటాడు, ఏదో మాట్లాడతాడు, చెప్తాడు, మాట చెప్తాడు, వింటే విందా లేకపోతే పెడచేది పెట్టేద్దాం. నో నెవర్. దైవసేవకుడు ఇంటికి వస్తాడు అంటే స్కాన్ చేస్తాడు. మామూలుగా స్కాన్ చేయి. నీ మాట్లాడే మాట దగ్గర నుంచి నీ పిల్లల ప్రవర్తన దగ్గర నీ ప్రవర్తన మొత్తం స్కాన్ చేసి వస్తాడు. దైవజనుడు ఊరకే ఉంటాడుగా, దేవుని పాదాల దగ్గరికి వెళ్తాడు కదా. దేవుని పాదాల దగ్గర మొరపెడుతూ ఉంటాడు. మొరపెట్టేటప్పుడు గుర్తొస్తే సంతోషం రావాలి. నేను ఆరోగ్య నన్ను పెంచిన దైవసేవకు నేను గుర్తొస్తే వాళ్ళ హృదయంలో సంతోషం రావాలి. అప్పుడే నేను దీవించబడతా. వాళ్ళ బాధ పెట్టి నేను దీవించబడ్డా. చూడు ఎబ్రీ పత్రిక 13:17 ఎబ్రీ పత్రిక 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం యూజ్లెస్ గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. నీవు నీ భార్య దైవజనుడి మాట వినాలి. అదేవిధంగా నీ బిడ్డలు కూడా దైవజనుడి మాటకు లోబడాలి. ఒక దశభాగంలో మాట్లాడుతుంటే మీరు నాకు చెప్పేది ఏంటంటే నాకు అంతా తెలుసు అన్నాడు. కుటుంబం అంతా ఊస్టింగ్ ఆడసే. భార్య ఎటు వెళ్ళిపోయింది, ఈయన మరొక ఈ రకరకాల కుటుంబం అంతా అస్తవ్యస్తమైంది. చెప్పడానికి నాకు సిగ్గేద్దాం. నేను ఏదైతే ఆయన చేయట్లేదో ఆ విషయం గురించి ఆయన ముందు ప్రస్తావిస్తూ ఉంటే దాని గురించి లెక్క లేకుండా మాట్లాడాను. అంతా బాగా కానీ దేవుని నిధికి రావాల్సిన సొమ్మని దేవుని సొమ్మును దొంగతనం చేస్తూ ఉన్నా. జరా జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ ఉంటే దాన్ని లెక్క లేకుండా మీరు నాకు చెప్పేది ఏంటండి అని మాట్లాడారు. ఆ కుటుంబాన్ని నేను స్టడీ చేసి ఒక పాఠం నేర్చుకున్నాను. ఎందుకంటే దైవసేవకు చెప్పే మాట దగ్గర తలగరేస్తే దేవుడు తల తీస్తాడు అని యథార్థంగా ఉండాలి. దైవజనుడు గురుపతి మోహన్ గారు ఒకరోజు కూర్చొని నేను కూడా ఎదురు కూర్చున్నాను. ఆయన మాట చెప్పాడు. మాటల మధ్యలో, శ్రీనివాస్ నువ్వు తలగరేసావనుకో ఆ తల తీయటం దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. లేదు నేను తలగరేసానుకో నా తల తీయడంగా రెడీగా ఉంటాడు. కాబట్టి తలగరేసే ప్రాసెస్ మాత్రం అందరూ ఉండకూడదని చెప్పాడు. ఎప్పుడు తగ్గింపు జీవితం. ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా వినయాన్ని ప్రదర్శిస్తామో. హంబుల్ ఆల్వేస్ గోస్ బిఫోర్ ఘాతకు ముందు ఎప్పుడు కూడా వినయం ఉంటుందట.
దైవజనులు మాట విని దైవజనులు కనపరిచినటువంటి అంటే షూనేమీరాదు దైవజనులు వస్తూ ఉంటే గడగడటువంటి అబ్రహాం ఆ శ్రద్ధలో ఎంతో కృతజ్ఞత భావం నిండుగా మనం చేస్తున్నా. చూడండి, బలిపీఠం గురించి మాట్లాడతాం. అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడండి. బలిపీఠాన్ని కట్టినప్పుడు ఆ రాళ్ళు ఒక్కొక్క రాయి ఏది తీసుకొచ్చాడు, తీసుకొని బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాము కత్తిని శుద్ధి కానీ శ్రావణాలు కానీ వాడలేదండి. దేవుడి ఆశ్చర్యగా సృష్టిలో తయారు చేసినటువంటి వాటిని మాత్రమే తీసుకొచ్చి బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం కట్టి ప్రతి రాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే సెట్ అవుతా లేదా సెట్ ఎంతో శ్రద్ధగా ఎంతో శ్రద్ధగా ప్రతి రాయిని శ్రద్ధగా తీసుకొచ్చాడు. ప్రతి రాయిని శ్రద్ధగా చూసుకున్నాడు. ఆ బలిపీఠం సెట్ అయితే లేదో కరెక్ట్గా సెట్ అయితే లేదో చూసుకుని బలిపీఠం చాలా కరెక్ట్గా బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠాన్ని కట్టి తన డ్యాలలో జీవించి తనకు తక్కువ దేవునికి ఎక్కువ, తన విషయాలు దేవుని విషయం క్లోజ్ అన్నట్టుగా బ్రతికి అక్కడి నుంచి వెళ్తే బలిపీఠం అలాగే ఉండేదట. ఆ బలిపీఠం చూసినటువంటి ఆనాటి కనానీయులు, హిత్తీలు, హిబ్రీయులు, బూసీలు, గిర్గాషీలు వీళ్ళందరూ కూడా దాన్ని చూసి అనుకునేవాళ్ళట, ఇక్కడ ఎవరో మనలాంటి కాదురా మామీడు, నిజ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి ఎవరు ఇక్కడ జీవించి వెళ్ళారు అనుకునే విధంగా ఉండేదట ఆ బలిపీఠం. ఆ బలిపీఠమే మన జీవితం. యేసయ్య ఇంటికి ఆహ్వానించబడ్డాడు. ఆహ్వానించిన ఆయన కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, తలకు నూనె అంటలేదు, ప్రేమ ముందు పెట్టలేదు. కొంతమంది పాస్టర్ గారు ఇంటికి ఆహ్వానిస్తారు కానీ ఆ ఆహ్వానంలో ఆ ప్రేమ ఉండదు, ఆ కృతజ్ఞత భావం ఉండదు, దావీదు దేవుని పక్షంగా వస్తున్నాడని భయం ఉండదు. విచిత్రం. సీమోను ఆహ్వానించింది కానీ సీమోను ఏం ప్రతిపాదన పొందలేదు. ఆ ఇంటికి ఒక పాపాత్మ స్త్రీ వచ్చింది. వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆ పాదాలకి అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడుస్తూ ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూనే ఉందట. ఆ శ్రద్ధ, ఆ పాదాలు తుడిచేటప్పుడు ఆమె కొంత శ్రద్ధ, ఆమెలో ఉన్న కృతజ్ఞత భావాన్ని తెలియజేయటం లేదా, అక్కడ కృతజ్ఞత భావం కనపడలేదా? యేసయ్య నా పాపాలన్నీ క్షమించాడు, యేసయ్య శిలువలో నా కోసం ప్రాణాన్ని పెట్టాడు అనే కృతజ్ఞత భావం ఇలాంటి క్రైస్తవులు కనిపించద్దా? మన జనత కర్త పాపం అయ్యగా ఆయన శిలువలో ప్రాణాన్ని పెట్టి మనకి పాప హరణ గావించాడే, మా పాప రుణపత్రం చించివేశాడే. మరి ఆ కృతజ్ఞత భావం నీలో కనిపించాలా వద్దా? దైవజనుడు భోజనాన్ని ఇప్పించినాం, కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాం, కానీ కృతజ్ఞత ఏది? అబ్రహాము విశ్వాస తండ్రి అయ్యాడు. అబ్రహాము తరగని నిధి అయ్యాడు, గొప్పగా దీవించబడ్డాడు. వెండి బంగారంలో కలిసి బహుధనవంతుడు అయ్యాడు. అబ్రహాము అప్పులే లేవు. అబ్రహాం బహుధనవంతుడు ఉన్నాడు బైబిల్ చెప్తుంది. అంత చక్కగా దీవించబడ్డారు. కారణం అబ్రహాము దైవజనుని పట్ల చూపించే శ్రద్ధ, షూనేమీరాలు దైవజనుని పట్ల చూపించే శ్రద్ధ, ఆ పాపాత్మురాలు యేసయ్య పట్ల చూపించే శ్రద్ధ, దానిలో గొప్ప కృతజ్ఞత భావం ఉంది. నా మాటలు ముగించే ముందుగా మీకు ఒక్క విషయం మరొకసారి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. చాలా మంది కృతజ్ఞత అర్పణ దేవునికి ఇస్తూ ఉంటారు, ఇస్తూ ఉన్నారు కూడా. కానీ డేరాలో బ్రతికే బిడ్డలు నేను ఎప్పుడు మీకు ఎలా చెప్పానో అలాగే టీచ్ చేశాను. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కృతజ్ఞత భావాన్ని నేను చూశాను వాళ్ళలో. ప్లస్ దేవునికి ఇచ్చే విషయాలు నా స్థాయికి మించి వాళ్ళు ఇవ్వడం నేను చూశాను. వాళ్ళు ఎంత ఇచ్చారో నాకు తెలియదు, పాస్టర్ గారు తెలుసు. బట్ పాస్టర్ గారు చెప్తే కానీ నాకు అర్థం కాదు. అమ్మ ఎంత ఇచ్చారా, ఆ స్థాయికి మించి దేవునికి ఇవ్వగలుగుతున్నారు. దేవుడిని దీవించుగా కానీ ప్రార్థన చేస్తూ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనగా సంవత్సరం అంతా దేవుడు కాపాడేందుకు ఒక 2,000 రూపాయలు దేవునికి ఇచ్చి ప్రార్థన చేసిన స్థాయి కాదు. పైన డాబా ఉండి, ఉద్యోగం ఉండి, లేదా వ్యాపారం ఉండి, ఏదో చేయగలిగి ఉండి దేవునికి ఇవ్వలేని చేతులు కలిగి ఉన్నటువంటి ఎంతమంది కంటే మించి వాళ్ళు పెట్టాలనుకున్నాను. మేము నాలుగు కృతజ్ఞత భావం నువ్వు ఇచ్చే ఆత్మలో కనపడుతుంది, నువ్వు చూపించే శ్రద్ధలో కనపడుతుంది. చూడండి, దావీదు ఎంత కృతజ్ఞత
కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నాడు మనకు ఎలా అర్థమవుతుంది అంటే దావీదు మందిరం నిమిత్తం చూపించిన మందిరపు నిధి కొరకు ఆయన పడిన ప్రయాస చూడండి. 1 అధ్యాయం చూసినట్లయితే దావీదు గురించి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి 29 అధ్యాయంలో దావీదు మాట్లాడుతూ ఉంటాడు కదా, ఈ పని బహు గొప్పది కాబట్టి నేను ప్రోగు చేసిన వెండి బంగారంలో కాక నా సొంతమైన 6,000 మణుగుల ఒప్పిన బంగారం 12,000 మణుగుల వెండిని నేను ఇస్తూ ఉన్నాను అంటాడు. ఈ విధంగా ఇచ్చేవారి మీద ఎవరైనా ఉన్నారని ఆటంకాలు ఇస్తాడు. అంతేకాదు ఇదంతా నీదేనయ్యా అంటాడు. ఆ కృతజ్ఞత భావం ఇదంతా నువ్వు ఇచ్చిందే, నేను ఈ భూమి మీద పరదేశంగా ఉన్నాను, యాత్రికుడు ఉన్నాను, అతిథి అయి ఉన్నాను అంటాడు. ఆ కృతజ్ఞత భావం దావీదులో కనిపించింది. కాబట్టి దావీదు కుటుంబం అంతకంతలో ప్రబలింది. మరియా యేసయ్య దగ్గరకు వచ్చి అచ్చ జటామాంసను గుడిని పగలగొట్టి ఖరీదైంది. ఎంత ఖరీదైందంటే ఒక వ్యక్తి 365 రోజులు పనిచేస్తే ఆ బాటిల్ కొనగాడు. ఎందుకు కొనుక్కుంటాడు అన్నాడు యూదుడు అంటే చనిపోయిన తర్వాత డెడ్ బాడీకి రాయటానికి. ఎవరు డెడ్ బాడీకి? ఏ వ్యక్తి అయితే కొనుక్కున్నాడో ఆ వ్యక్తి డెడ్ బాడీ దాన్ని రాసి లేహ్యాన్ని పూసి అత్తను పూసి సమాధి పెట్టారు. అది చాలా ఖరీదైన అత్తరు జటామాంస. దాన్ని కేవలం పాల్గొట్టి యేసయ్య తల మీద పోసేసిందారు. ఒక్క నిమిషం కూడా పట్టలేదు అంత ఖరీదైన యేసయ్యకు అర్పించడానికి. దాంతో కృతజ్ఞత భావం కనిపించలేదా మీకు? కృతజ్ఞత నిండిన హృదయం లేదా అక్కడ? వెతకండి బైబిల్లో. కృతజ్ఞత నిండిన హృదయంతో ప్రజలందరూ నింపబడినారు కాబట్టి అంతగా దీవించే గొప్ప సాక్ష్య సమూహం కనబడుతుంది మనకి. పరిశుద్ధ గ్రంథం ముందు వెళ్ళారు వాళ్ళు ఎంతో కృతజ్ఞత భావంతో జీవించారు కాబట్టి వారి కుటుంబాలు పరివిడిగాయి, తరగని వెలుగుగా నిలబడ్డాయి, నక్షత్రాలు ప్రకాశిస్తూ నాతో మాట్లాడుతూ ఉన్నాయి, నీతో మాట్లాడుతూ ఉన్నాయి. మందాక వచ్చింది క్రైస్తవం అంటే వాళ్ళు ఆ రోజు నిలబడ్డారు కాబట్టి కృతజ్ఞత బుద్ధితో మందాక వచ్చింది. మన కృతజ్ఞత నిండి హృదయంతో నిలబడితే మరొక జనరేషన్గా తెలుస్తుంది. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రార్థన మోకరించండి. కుర్చీ మీద దిగి మోకరించండి. ప్రార్థన ఏకీవించండి. నీ జీవితం ఒకసారి కరెక్ట్ చూసుకో. దేవుడు బిడ్డ ఇక్కడ తీసుకొచ్చింది దేవుడు నీతో మాట్లాడతాను. నువ్వు ఎవరితో ప్రసంగం చేయవలసిన లేదు, పక్కతో మాట్లాడవలసిన లేదు. నీతో మాట్లాడాలని దేవుడు నేను ఇక్కడ తీసుకొచ్చాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. నీ చెవులు 2 రిక్కించి దేవుడు మాట్లాడే మాటను వినాలి. ఆనాడు ఊదియా హృదయం తెరబడినట్టుగా నీ హృదయం తెరబడాలి. అదే దేవునికి ఉద్దేశం. దేవునికి వాక్యం నీ హృదయం అంతరింద్రియాలకు వెళ్ళి నీ ఆలోచన దొరబడితే డివైడ్ చేయాలి. మంచిదో చెడేదో నీ హృదయ తలంపుని శోధించాలి. నీ ఆలోచన డివైడ్ చేయాలి. అది శక్తివంతమైన 2 అంచులు ఎటువంటి కట్టం కట్టిన వాడగలిగింది దేవుని యొక్క వాక్యం. అది ఓరక తిరిగి రాదో. మంచు వర్షం వచ్చి భూమి దేవుడికి తడిపి భూమిని పచ్చగా చేస్తుందో ఆ విధంగా నీ జీవితాన్ని పచ్చగా చేస్తుంది దేవుని యొక్క వాక్యం. దీవెనకరంగా దేవుని యొక్క వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది. దేవుని వాక్యాన్ని అవకాశం ఇస్తే కృతజ్ఞత ఎక్కడుంది? అబ్రహాము చూపించిన శ్రద్ధలో కనపడుతుందా? పాపాత్మరాలు చూపించే శ్రద్ధలో కనపడుతుంది. బలిపీఠం కట్టే విషయంలో అబ్రహాము చూపించిన శ్రద్ధ, యేసయ్య పాదములు తుడిచే విషయంలో పాపాత్మను చూపించిన శ్రద్ధ, అక్కడ కృతజ్ఞత భావం పెరుగుతుంది వాళ్ళ హృదయాల్లో. దేవుని మందిరం పట్ల దావీదు చూపించినటువంటి త్యాగం, ఆ కృతజ్ఞత అర్పణ, దేవుని మందిరం నిధికి అబ్రహాం ఇచ్చే కృతజ్ఞత అర్పణలో కృతజ్ఞత ఉందా లేదా? దావీదు ఇబ్బంది కాబట్టి లేదు. దేవుని మందిరం పని బహు గొప్పది కాబట్టి నేను ప్రోగు చేస్తే మాత్రమే కాదు, నేను దాచించా 6,000 మణుగుల ఒప్పిన బంగారాన్ని, 12,000 మణుగుల వెండిని నేను భద్రం చేసి నా సొంతమైన వెండి బంగారాన్ని దాచించే దేవుని మందిరం కోసం. అక్కడ కృతజ్ఞత భావం కనిపించలేదా నీకు? ఏదో పాస్టర్ వచ్చి ఇవ్వాలి కాబట్టి ఇది ఇవ్వడం కాదని సంవత్సరం అంతా సిద్ధపడాలి కృతజ్ఞత అర్పణ కాదు. నువ్వు బాక్స్ పెట్టుకుంటావు లేక మరేది నువ్వు పెట్టుకున్న దాని ప్రతిరోజు
365 రోజులతో దాన్ని నింపాలి. 365 రోజుల తర్వాత దాన్ని దేవుని మందిరం నిధికి నువ్వు ఇవ్వాలి. అది దేవుడు మెచ్చే విషయం, దేవుడు సంతోషపడే విషయం అది. అందుకని ఆ రోజు భాషలో వచ్చిన రోజు ఎంత బాధ, అక్క నువ్వు ఎంత ఇచ్చావు, ఆంటీ నువ్వు ఎంత ఇచ్చావు, నాణ్యం అడిగి ఇవ్వటం కాదది, ఆ దేవుడు మెచ్చే అర్పణ కాదది. నాకంటే తక్కువ ఇవ్వకూడదు, ఎక్కువ ఇవ్వాలను రకరకాల ఆలోచనలు ఉంటాయి. సుపీరియర్గా లేదా ఇన్ఫీరియర్గా ఆలోచించి వచ్చిన అర్పణ సరైనది కాదు. 365 రోజులు బాక్స్ పెట్టుకుందాం అనేది ఒక ఏదో సపరేట్గా దేవుడికి కేటాయించి డబ్బాని దానిలో సంవత్సరం అంతా వేస్తూ వస్తావు అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, దేవుడు చేసి మేలు బట్టి ప్రతిరోజు అది 365 రోజులు ఓపెన్ చేస్తే అదే దేవుడికి సంవత్సరం అంతా కాపాడేందుకు ఇచ్చే కృతజ్ఞత అర్పణ అయి ఉండాలి. దాని దేవుడు అంగీకరిస్తున్నా కదా ఆనందిస్తాడు. ప్రేమ నమ్మకాలు మా తండ్రి మా బంధువులు నీకు వందాం. నీ కృపల జ్ఞాపకం తీసుకుని దివ్యమైన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. కృతజ్ఞత నిండిన హృదయములతో కృతజ్ఞత కూడికను ధరించుకునే భాగ్యాన్ని వదిలేసి ద్వారా మీరే మహిమ పొందండి. సంస్థ చేతులు పెడుతూ మహిమ గంధ ప్రభావాన్ని కనిపిస్తూ నజరేయుడు యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. తండ్రి ప్రేమ, యేసే కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం ఈ వాక్యాన్ని అనుసరించి వారికి సదా తోడే నడిపించుగాక. ఓకే అండి, థ్యాంక్ యూ.